కానీ మీరు పనిచేస్తుంది కూడా ప్రజల కోసం పనిచేస్తుంటారు. ప్రజల కష్టాలు పోగొట్టాలి, ప్రజల మీద భారం పడకూడదు. ఆ ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ ప్రభుత్వం చేసిన పథకాలను తిరస్కరించడం, మీరు చెప్తున్న కొన్ని పథకాలు చేతికి అందకుండా చేయడం, ఆ ఉద్దేశం ఏంటని అర్థం చేసుకోవాలి. అంటే జనాలు అటు వెళ్ళిపోతే, అంటే దాని ప్రభావంలోకి వెళ్ళిపోతే ఇంకా వాళ్ళు వేరే యాక్టివిటీస్లోకి వాళ్ళు రాలేరు, చేయలేరు. అసలు ఇదేనండి ఇంకా జీవితం ఉంది. ఇంకా జీవితం ఏంటో మనం చెప్పాలి, మనం చెప్పాం. ఆసరాకి ఇంకో ప్రోగ్రాం చెప్పండి, రైతు బంధుకు ఇంకో ప్రోగ్రాం చెప్పండి, కళ్యాణ లక్ష్మి ఇంకో ప్రోగ్రాం చెప్పండి, చెరువుల పుడికి వేరే ప్రోగ్రాం చెప్పండి. ఇప్పుడు తెలంగాణకు ఒకసారి కరెంటు వాటర్ తిరుగులేదు. దానికి ప్రపంచంలో నెంబర్ 1లోకి వెళ్ళిపోయింది. వరల్డ్లోనే కరెంటు ఇవ్వటంలో, వాటర్ ఇవ్వటంలో తిరుగులేని శక్తిగా వచ్చింది. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి, యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు చేయనప్పుడు యూత్ని ఎందుకు వస్తారు? అదే వీక్నెస్. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి, గతంలో పోలిస్తే ఉద్యమంలోకి వచ్చే వాళ్ళందరూ కూడా బాగా విద్యావంతులు వచ్చి ఉద్యమానికి తమ మేధోశక్తి వాడడం, ఐడియాలజీలతో పనిచేయడం చేస్తారు. కానీ అది క్రమేపీ చూసుకుంటే చదువు రాని వాళ్ళందరూ కూడా మావోయిస్ట్ పార్టీలకు వెళ్తున్నారు, ఒక విమర్శ వినిపిస్తుంది. అది వాస్తవం అంటారు? అంటే ఒకటేమో నిజమే, 100% నిజమే. మనకి ఇప్పుడు డీకేలో చూసినా, బయట చూసినా ఏమవుతుందంటే 10th క్లాస్ చదవకముందే మనం తీసుకెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మన అందులో పనిచేస్తున్న నాయకుల పిల్లలను కూడా తీసుకెళ్ళిపోతున్నారు. మేము కూడా చెప్పేవాళ్ళం, అలా కనీసం డిగ్రీలో చదవనివ్వండి వాళ్ళని. 10వ క్లాస్లో ఎత్తుకెళ్ళిపోవడం ఎందుకు? 10వ క్లాస్ పాస్ అవ్వకముందే మనం ఎత్తుకెళ్ళిపోవడం ఎందుకు? కనీసం మినిమం ఎడ్యుకేషన్ వాళ్ళకు ఉండట్లేదని నేను పార్టీలో ఉన్నప్పుడు ఇది వాదించేవాడిని కూడా. కానీ ఏం జరిగింది, ఇప్పుడు ట్రైబ్స్ అసలు ఏం చదువుకోరు కదా. ట్రైబ్స్ ఫుల్ టైమర్ వచ్చినప్పుడు మన పిల్లలు ఎందుకు చదవాలి, మన పిల్లలు ఎందుకు చదవాలి అని 10వ క్లాస్ తీసుకురావడం ఏమైంది, చాలామంది చిన్న చిన్న పిల్లలు చనిపోయారు ఎన్కౌంటర్స్లో. నాయకుల పిల్లలే చనిపోయారు. అంటే పిల్లలకు ఎడ్యుకేషన్ ఉండాలి అని జ్ఞానం మనకే లేకపోతే ఇంకా మన ఫుల్ టైమర్గా నువ్వు ఇతర స్టూడెంట్స్ తీసుకురావాలన్నప్పుడు ఎలా తీసుకురాగలుగుతావు? పిల్లలకి చదువు అందాలి, చదువుతో పాటు రాజకీయాలు బోధించు. చదువే అందకుండా వాళ్ళకి రాజకీయాలు ఎక్కడి నుంచి బోధిస్తారు మీరు? అది పార్టీకి సంబంధించిన తీవ్రమైన లోపం. అందుకే వాళ్ళు ఎదగలేకపోతున్నారు. ఓకే, ఇంకొక విషయంలో గ్రామాల్లో తీసుకున్నా లేదా పక్కన విలేజ్లో కానీ ఎక్కడైనా సరే మహిళలపై అత్యాచారాలు, అగాత్యాలు జరుగుతుంటాయి. అటువంటి కార్యక్రమాలు పాల్పడ్డ వాళ్ళని పార్టీ గ్రామ సభలు పెట్టి వాళ్ళని శిక్షిస్తుంటారు. కానీ అటువంటి కార్యక్రమాలే పార్టీలో జరుగుతున్నాయని ఒక వార్తలు వస్తుంటాయి. అదేవిధంగా కొంతమంది లీడర్ల మీద కూడా పోలీస్ స్టేషన్లో అత్యాచార కేసులు అవుతుంటాయి. ఇది నిజమే అనిపిస్తుంది? ఇప్పుడు ఏంటంటే మనకి పార్టీలోకి వచ్చే వాళ్ళందరూ కూడా యూత్లోంచి, గ్రామీణ ప్రాంతాల్లోంచి, బస్తీల్లోంచి వస్తారు. కొంతమంది యూత్ వస్తారు. అలాగే సమాజంలో ఉన్న కల్చర్ అంతా వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు లోపలికి వస్తారు. వాళ్ళు ఏంది విప్లవం చేద్దాము, ఆయుధం పడదాము, రెవల్యూషన్ తీసుకొద్దాము అనేది ఓకే. కానీ భావజాలం మారదు. అంటే ఒక మాట చెప్పిన పితృస్వామిక భావజాలం అనేది నరాల్లో ఉంటుంది. ఆడవాళ్ళు తక్కువ, మగవాళ్ళు ఎక్కువ అనేది బయటికి అలా ఒప్పుకోరు, కానీ ఆచరణలో జరుగుతుంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం బయట జరిగే అత్యాచారాలన్నింటికి కూడా ఏంటి, యజమానే ప్రధాన కారణం. పెత్తనమే, ఆ మగవాడి పెత్తనం కింద ఆడవాళ్ళు అణిగిమణిగి ఉండాలనేదే ప్రధాన కారణం అవడం వల్ల బయట జరిగేవన్నీ జరుగుతున్నాయి. సేమ్ పార్టీలు కూడా అలాగే జరుగుతాయి. పార్టీలో కూడా ఏమైతే రకరకాల వర్గాల నుంచి జనం వస్తారు, వాళ్ళు చేరుతారు. కాబట్టి వాళ్ళ ప్రతి కులానికి, ప్రతి వర్గానికి, ప్రతి జనానికి, జనం అన్నప్పుడు ట్రైబ్స్ కావచ్చు, రైతులు కావచ్చు, ప్రతి వాళ్ళకు కల్చర్ ఉంటుంది. ఒక చోట 2 పిల్లలు ఉంటే తప్పు కాదు, ఒక చోట నేరం, ఒక చోట 4 పిల్లలు ఉన్నా నేరం కాదు. అంటే ఇలాంటి జనమంతా మన పార్టీలోకి వస్తారు. వాళ్ళకి పాత భావజాలం పోదు. అందుకని ఏమవుతుంది, పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అలాంటివన్నీ కూడా అది కరెక్టే అనుకొని మూవ్ అవుతుంటారు. ఇది సరైనది కాదు అని మార్క్సాన్ని బోధించి వాళ్ళకి ఈ పితృస్వామిక భావజాలం పోగొట్టే లోపే ఇక జరగాల్సిన నష్టం జరుగుతుంది. కొన్ని జరుగుతుంటాయి, సాధ్యమైనందుకు మార్చడానికి ట్రై చేస్తుంటారు. నాయకత్వం నుంచి ట్రై చేసినా కూడా ఇది పుట్టుక నుంచి వచ్చిన భావజాలం. అది ఎట్లా నువ్వు వచ్చిన 6 నెలలకి 3 నెలలకు పొమ్మంటే ఎక్కడి నుంచి పోదు. అది దాన్ని కన్సిస్టెంట్గా వాళ్ళకి అర్థం చేయించాలి. వాళ్ళు ఎందుకు ఇప్పుడు మన వాళ్ళు వచ్చిన వాళ్ళు ట్రైబ్స్ని లెక్క పెడతారు. ట్రైబ్ అంట, వ్యవసాయ కూలి అంట, ఈయన మాదిగా అంట, ఈయన మాల అంట. అలా మనం అనటంలోనే మన వీక్నెస్ తెలుస్తుంది. అనటంలో వీక్నెస్ ఏంటి అన్నప్పుడు
అది ఈ కులం వాళ్ళు హీరో, ఈ కులం వాళ్ళు మిడిల్, ఇది మన బుర్రలో కూర్చున్నది, అది పోవటం అనేది అంత ఈజీ కాదు. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి ఐ డ్రీమ్స్కి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.